క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 10. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. 1 కొరింథీ 15:10. ప్రధాన యాజకుడు ధరించు వస్త్రమునందు మనకు కృప యొక్క వర్తమానం కలదు. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎంతో బలహీనులము, ఎంతో బుద్ధిహీనులమైన మన వంటి మానవ మాతృలను ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనం ఆశ్చర్యపడవచ్చును. ఎందుకు దేవుడు మనలను తన సంపూర్ణతతో నింపకూర్చున్నాడు? దీనికి జవాబు మనము ఏమై ఉన్నామో, లేక మన తెలివితేటలు, లేక మన వరములు, లేక మన తలాంతులు కాదు, కానీ ఆయన కృపను బట్టియే. ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత యొక్క నింపుదలను పొందగలరు, కానీ ఎంతో బలహీనుడనైన నేను కాదని నీవు తలంచవచ్చును. అయితే నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నానని పౌలు తానే వెల్లడి చేయుచున్నాడు. నీ నా విషయంలో కూడా అలాగే ఉన్నది. నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిల్ జ్ఞానము, లేక తెలివితేటలు, లేక ఇతర అర్హతలను బట్టి పొందగలనని తలంచకము. అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే. కాబట్టి మన కుటుంబమును బట్టి కానీ, విద్యను బట్టి కానీ, లేక మరి దేనిని బట్టి కానీ మనము ఎంత మాత్రమును గర్వపడకూడదు. మనము ఆయన మహిమ మరియు అలంకారములో పాలివారము కావాలనని కోరుచున్న ఎడల ప్రతి దాని కొరకు ఆయన కృపను కోరుకొనుటకు ఎట్లు నేర్చుకునవలెనో ప్రభువు చూపుచున్నాడు. కొన్ని సమయములలో ప్రభు ఎంతో బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళి ప్రతి పరిస్థితిలోనూ తన కృప చాలునని మనకు బోధించును. 2 కొరింథీ 12:9. అపోస్తలుడైన పౌలు అనేక కష్టముల ద్వారా వెళ్ళినప్పుడు ఏమాత్రము సనగలేదు, లేక ఫిర్యాదు చేయలేదు. 2 కొరింథీ 11:23. దేవుడు అతని శరీరములో బాధాకరమైన ముళ్ళును అనుమతించినట్లు చదువుదుము. 2 కొరింథీ 12:7-9 వరకు. ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు. ప్రాముఖ్యముగా అది ఎంతో బాధాకరమైనది కనుక అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని పౌలు చెప్పుచున్నాడు. దీనిని బట్టి ఆ ముళ్ళు ఎంతో నొప్పికరమైనదని రుజువగుచున్నది. అటువంటి సమయంలో దేవుని జవాబు, నా కృప నీకు చాలును. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పౌలు శరీరంలో ముళ్ళు ఉండుటకు అనుమతించెను. మొట్టమొదటిగా అతనికి కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా దీనునిగా ఉంచు నిమిత్తము. రెండవదిగా ఇంకనూ అధికముగా దేవుని కృపను గురించి బోధించుటకును అనుమతించెను. దీనిని అంత సులభముగా అర్థం చేసుకొనలేము. పౌలు అనేక ప్రత్యక్షతలు, అద్భుతమైన అనుభవములు పొందినను అతడు దేవుని కృపను ఇంకనూ అధికముగా నేర్చుకొనుటకు గాను శరీరములో ఎంతో బాధాకరమైన ముళ్ళు ద్వారా శ్రమ పడవలసి వచ్చెను. కావున దేవుడు తన కృపను గురించి అధికముగా బోధించుటకు తన పిల్లల జీవితంలో అన్ని రకములైన బాధాకరమైన అనుభవములను అనుమతించునని చూచుదుము.